హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, అలాగే దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే టీంలో కీలక సభ్యుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి మాలపాటిని అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. నేను మొన్నటి నుంచి ఈ విషయం పైన నేను మాట్లాడుతున్నాను. చాలా మందితో మాట్లాడాను, చాలామంది నాకు కాల్స్ చేశారు. ఇక్కడ నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నాను అండి. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్గా ఒక బాధ్యతతో కూడిన ఒక మెసేజ్ ఇది. చాలామంది అన్ని దేశాల నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు చాలా దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెట్టారు, కాల్స్ చేశారు. ఇండియా నుంచి కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు, కాల్స్ చేశారు. నేను నిన్న నైట్ భాస్కర్ రెడ్డి మాలపాటితో కూడా నేను మాట్లాడాను. ఇక్కడ ఒక చిన్న విషయం, అంటే కొన్ని విషయాలు ఎమోషనల్గా కూడా మనం అటాచ్ అవుతామండి. భాస్కర్ దగ్గరికి మన లీగల్ టీం వెళ్ళి ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే భాస్కర్ మా ప్రదీప్ అన్నని, డాక్టర్ ప్రదీప్ చింతాని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి నా నెంబర్ ఇచ్చాడంట. ఇట్స్ ప్యూర్లీ ఎమోషనల్ థింగ్ అండి. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం. మన టీంలో పనిచేసి నేను ఎప్పుడు కూడా ఆ టీం హెడ్ అని నేను ఎప్పుడు ఫీల్ అవునండి. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. నేను ఒక టీం మెంబర్ని. బికాస్ మనందరికీ హెడ్ జగనన్న, అంతే. ఇంకా మళ్ళా అందులో ఇంకా నేను ఒక స్మాల్ పార్టీకి హెడ్ లేకపోతే ఒక బిగ్ పార్టీకి హెడ్ ఇదేముండదు. మనమంతా జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులం, తమ్ముళ్ళం. ఒక టీమ్గా మేము పనిచేసేటప్పుడు మా టీం మెంబర్కి కష్టం వస్తే మనం ఉండాలి, మనం చేతనైనంత చేయాలి. నేనైతే మిగతా ఎప్పుడు అంత బాధపడలేదు. ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ తీసుకునే టైం వచ్చినప్పుడు, మన టీం మెంబర్కి కష్టం వచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఎప్పుడు రెస్పాండ్ అవుతామండి? ఇంకా ఎలా రెస్పాండ్ అవుతాం? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి, లీగల్ టీం నుంచి, సోషల్ మీడియా టీం నుంచి, మీడియా టీం నుంచి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ దగ్గర నుంచి, లేకపోతే మరీ ముఖ్యంగా మా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సాంబా అన్న దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది. సాంబా అన్న అన్నీ తానై దగ్గరుండి చూశాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించాలో లేదో తెలియదు కానీ తలశిల రఘురామన్న తను ప్రత్యేక చొరవ చూపించి తను అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఏదైతే కావాలో అది చేసే విధంగా వారు మాట్లాడారు. కోర్స్ మనం ఎన్నైనా ఫోన్ల ద్వారా ఏదైనా చేయొచ్చు, అక్కడుండి చేసేది చాలా డిఫరెంట్. అక్కడ పెనుమలూరు ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి గారు, అలాగే వారికి సంబంధించిన లీగల్ టీం వారందరూ కూడా కష్టపడి పనిచేశారు. భాస్కర్ని రిలీజ్ చేయించాలని చెప్పేసి వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నించారు. కానీ ఏ శక్తులు అడ్డుకుంటాయో మనకు తెలుసు. మనకు అధికారం లేదు. మనము ప్రయత్నం మాత్రమే చేయగలము. కానీ రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటాం. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి అనుమానం లేదు. మనం ఏంటో చూపిస్తాం, మన పవర్ ఏంటో చూపిస్తాం. నాకు ఈరోజు సంతోషంగా కూడా అనిపించేది ఏంటంటే, యూకే నుండి భాస్కర్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అని చెప్తే నాకు 100 మంది ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అతని బాగోగుల గురించి తెలుసుకున్నారు. మేమేమైనా చేయగలమా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. దట్స్ అ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. ఒక మనిషికి ఇప్పుడు మనం ఒక టీమ్గా మనం పనిచేసేటప్పుడు ఒకరికొకరు
సాయం చేసుకోకపోతే అది టీమే కాదు. నాకు ఇంతమంది ఇన్ని కంట్రీస్ నుంచి నాకు ఫోన్ చేసి భాస్కర్ గురించి అడిగినందుకు నేను 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట అండి. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నాకు బలం ఎక్కడి నుంచి వస్తుందంటే మీ దగ్గర నుంచి. దిస్ ఈజ్ హౌ వి వర్క్ యాజ్ ఎ టీమ్. ట్రూత్ విల్ ప్రివేల్. నేను బలంగా నమ్ముతాను. ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా కానీ అంతిమంగా నిజం అనేది నిలుస్తుంది. మాయ మాటలు చెప్పి, కల్లిబొల్లు కబుర్లు చెప్పి, సునకానందం కోసం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం కోసం, వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయడం కోసం, వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు ఎన్నైనా ఆటలాడి ఒక వ్యక్తిని అండి, నాకు నిజంగా బాధ అనిపించేది, ఇందాక వీడియోలో కూడా చెప్పాను, నాకు బాధ అనిపించేది ఎక్కడంటే లేని తప్పుల్ని ఆపాదించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎప్పుడో భాస్కర్ రెడ్డి భువనేశ్వరి గారిని తిట్టాడంట. ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ అనేది ఒక డిఫరెంట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక మాటని, నాకు ఏది పొజిషన్ లేనప్పుడు, లేకపోతే ఒక రికగ్నిషన్ లేనప్పుడు, ఒక సొసైటీలో నాకేం తెలియనప్పుడు, నేను ఒక 20s ఉన్నప్పుడు, 20 ఏళ్ళ వయసులో, 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, నేను కూడా నాకు తెలిసి తెలియని వయసులో నేను ఏదైనా మాట్లాడతానండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికంత వెయిటేజ్ ఉండదు. ఆపోజిట్ వాడు ఏదో తిడితే నేను తిడతాను. కానీ ఆపోజిట్ వాడు తిట్టింది పట్టించుకోకుండా నేను తిట్టిన దాన్నే భూతద్దంలో చూపిస్తూ నన్ను అరెస్ట్ చేసి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుందా? నేను అందుకేనండి ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్తలను కానీ జనసేన వాళ్ళని కానీ సీరియస్గా నేను ఏ రోజు కూడా తిట్టలేదు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనో వాళ్ళని బ్యాడ్ బుక్స్లో చూపించాలని నేను చూడలేదు. బికాస్ దే సపోర్ట్ దేర్ లీడర్స్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను నా పార్టీని, మా నాయకుడిని నేను సపోర్ట్ చేసినట్టు వాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు నేను చూస్తున్నానండి కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు, అసలు భాస్కర్ రెడ్డి అనేవాడు ఏదో పెద్ద భూతం అన్నట్లు, ఏదో చెడ్డవాడు అన్నట్లు, వాళ్ళ సొంత లాభాల కోసం భాస్కర్ రెడ్డిని ఒక చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని చూస్తున్నారు. నాకు ఒకటే అనిపించింది, చాలామంది నేను మెసేజ్ పెట్టినప్పుడు కింద నెక్స్ట్ నువ్వు ఇండియాకి వస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు లైన్లో ఉన్నావు, నీకు ఇంకా పెద్ద శిక్ష పడుతుంది, నువ్వు రాకురా, అది ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను చేస్తున్న ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు భయపడో, లేకపోతే నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనో, నీ మాటకు చెల్లుబాటు ఉందనో, నీ మాటకు విలువ ఉందనో వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి నువ్వు వస్తే నిన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఐ నెవర్ కేర్ అబౌట్ ఇట్. వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాలనుకోండి, దాని గురించి వై వుడ్ ఐ బోదర్ అబౌట్ ఇట్? నాకు అది పెద్ద విషయమే కాదు. బికాస్ రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా కంట్రోల్ లేని విషయాల గురించి నేను ఆలోచించను. నాకు నా భగవద్గీత చెప్పింది కూడా అదే. నీ కంట్రోల్లో ఏదైతే ఉందో దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో, నీకు సంబంధం లేని విషయాన్ని నువ్వు పట్టించుకోకు అని నా భగవద్గీత నాకు చెప్పింది. నేను అదే ఫాలో అవుతాను. సో రేపు ఎవడో ఏదో చేస్తాడు అని చెప్పేసి హూ విల్ కేర్ అబౌట్ ఇట్? మనం అందరం చచ్చిపోతాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడు చచ్చిపోతామో అని చెప్పేసి భయపడుతూ ఈరోజు బిక్కుబిక్కుమంటూ బతుకుతామా? సరే, అధికారం నీ దగ్గర ఉంది. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి చెప్తున్నా, అధికారం మీ దగ్గర ఉంది, ఎంజాయ్ చేయండి, కక్ష తీర్చుకోండి, సునకానందం పొందండి, మీ వాళ్ళను చెలరేగిపోమని చెప్పండి. ఒక్కరోజైనా మాకు అవకాశం రాదా? నేను అందుకేనండి నేను చెప్తున్నాను కదా, ఎవడైనా ఏదైనా మాట్లాడుతున్నాడా, ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. బట్ ఒక బాధ్యతతో ఉన్నాను కాబట్టి మా టీంలో ఎవరైనా వ్యక్తికి ఏదైనా జరిగితే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము రెస్పాండ్ అయ్యాము. సరే, ఈరోజు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తాడు. ఎందుకంటే అతను ఏ తప్పు చేయలేదు. అక్కడ ఎన్ని రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలుసు, కానీ వ్యవస్థల మీద గౌరవంతో నేను వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నాకు అన్నిటికంటే అత్యంత తృప్తినిచ్చింది ఏంటంటే, నాకు వచ్చిన సపోర్ట్ అన్ని దేశాల నుంచి, ఇండియా నుంచి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి, అన్న మేము ఉన్నామన్నా, వీఆర్ విత్ యూ అని ఆ ఒక మెసేజ్, ఒక కాల్ చేస్తుంది చూడండి, అది నాకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. లైక్ కొండంత బలాన్ని ఇస్తుంది. ఈవెన్
మన వీడియోస్ కింద మెసేజ్ పెట్టే ప్రతి ఒక్క సోదరికి చేతులు జోడించి థ్యాంక్స్ చెప్తున్నాను. వీ ఫైట్ యాజ్ ఎ టీమ్, వీ ఫైట్ టూత్ అండ్ నెయిల్. తగ్గే ప్రసక్తే లేదు. ఒక్కడిని ఎవరినో అరెస్ట్ చేశారనో లేకపోతే ఒకరిని ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎవ్వడు భయపడ్డు. నారా లోకేష్కి ఇది నేను చెప్తున్నాను, నువ్వు వార్నింగ్గా తీసుకుంటావా లేకపోతే నీకు అడ్వైజ్గా తీసుకుంటావా హెచ్చరికగా తీసుకుంటావా తెలుగులో చెప్తున్నాను, నీ ఇష్టం నారా లోకేష్. ఎవ్వడు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. నీది నియంతృత్వం, మాది ప్రజాస్వామ్యం. నారా లోకేష్, నీది నియంతృత్వం, మాది ప్రజాస్వామ్యం. నాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, భక్తిభావం ఉంది. నువ్వు ఈరోజు అతిపెత్తనంతో ఏదో నీకు అధికారం శాశ్వతమని నువ్వు విర్రవీగుతున్నావు. నువ్వు విర్రవీగు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి కొట్టి ఇబ్బంది పెట్టి తర్వాత అతనిపైన ఏం కేసు పెడతారండి? అతను పోలీసుని పొట్ట మీద గుద్దాడంట, పోలీసుకి బయటికి కనపడని గాయమైందంట, దానిపైన కేసు పెట్టి రిమాండ్ పెడతారండి. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తి ఒక పోలీస్ అని తెలిసి అతన్ని పొట్ట మీద గుద్దుతాడండి. అతనికి గాయమైందంట, కనిపించని గాయమైందంట, దానిపైన కేసు పెడతానండి. ఎక్కడ గుద్దాడు అంటే కామినేని హాస్పిటల్లో గుద్దాడంట అండి. పోనీ కామినేని హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, గుద్దాడో లేదో తెలుస్తుంది కదా అంటే ఆ హాస్పిటల్ తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిందంట. ఇంకా సీసీ రిపోర్ట్లు లేకపోతే సీసీటీవీ రికార్డింగ్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఇది నియంతృత్వమా కాదా? ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే అగైన్ అండ్ అగైన్, నాకు చాలా చాలా బాధ అనిపించింది మా టీంలో ఉన్న భాస్కర్ రెడ్డికి ఇట్లా రిమాండ్ అని. ఐ వాజ్ గట్టెడ్, ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఐ వాజ్ డీప్లీ హర్ట్. బట్ నాకు కొండంత ధైర్యం, సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరి సపోర్ట్. యాజ్ ఎ టీమ్ వి మూవ్ టుగెదర్. ఈ నియంతృత్వ పాలనని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేదాకా మన ఈ పోరాటం ఆగదు. అడ్మినిస్ట్రేషన్లో అట్టర్ ఫెయిల్ అయిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం. నారా లోకేష్ ఖబర్దార్, నారా లోకేష్ ఖబర్దార్. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుంటాం. నీ నియంతృత్వ పోకడల్ని ఎండగడుతూనే ఉంటాం. అంతిమంగా ఆ నియంతృత్వానికి చరమగీతం పాడడం ఖాయం. గుర్తుపెట్టుకో.